సాయి ఆశీస్సులతో అందరికీ నమస్కారాలండి. సాయిబాబా సన్నిధిలో ఇంతటి మహత్పూర కార్యక్రమాన్ని చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నాది ఏఆర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ అండి. అలాగే ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సాయి తులసి భవన్ చైర్మన్ శ్రీ చెక్లం రమణయ్య గారికి, అలాగే సాయి తులసి భవన్ కార్యవర్గ సభ్యులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. నేను షిరిడి వెళ్ళానండి సాయి తులసి భవన్కి. అక్కడ నేను స్టే చేశాను 3-4 డేస్. నాకు చాలా చాలా బాగా అనిపించింది. నేను చాలా మిస్ అయ్యాను అనిపించింది. ఇన్నాళ్ళు నేను షిరిడి వచ్చిన సాయి తులసి భవన్ నాకు ఎందుకు తెలియలేదు. నేను చాలా మిస్ అయిన ఫీలింగ్ అనిపించింది ఇన్ని రోజులని. అంత బాగుందండి. అక్కడ స్టాఫ్ కానీ ఫుడ్ కానీ అంటే మన ఇంట్లో వండుకుంటున్నట్టే మన ఇంటి ఫుడ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఫుడ్ కూడా. అలాగే నేను వీడియో కూడా చేశాను వీళ్ళది. చాలా చాలా మంచి మంచి కమెంట్స్ వచ్చినాయి. చాలా అందరూ కూడా నేను ఎలా అయితే ఫీల్ అయ్యానో అందరూ కూడా ఇన్ని రోజులు మాకు తెలియదు ఇలాంటి సాయి తులసి భవన్ ఒకటి ఉందని. అది కూడా సాయిబాబా మందిర్కి అతి దగ్గరలో 500 మీటర్స్ దూరంలో ఉండడం చాలా హ్యాపీ అని అందరూ కూడా కమెంట్స్ పెట్టారు. ఇలాగే ఇంకా మంచి మంచి వసతి గృహాలని ఇంకా పుణ్యక్షేత్రాల దగ్గర ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నానండి. నాకు అందరూ కూడా కమెంట్స్లో అడిగారు, తిరుపతిలో కూడా ఇలాంటి వసతి గృహం కావాలని నా వ్యూవర్స్ అందరూ అడుగుతున్నారు. చాలామంది ఫోన్ చేసి కూడా అడగడం జరిగింది. నేను అది చెక్లం రమణయ్య గారికి కూడా చెప్పాను. ఒక తిరుపతిలోనే కాదు, ఎక్కడైతే మహాపుణ్యక్షేత్రాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా సాయి తులసి భవన్ వారు ఇంకా వసతి గృహాలని ఏర్పాటు చేయాలని, వారు ఏర్పాటు చేయడానికి మనం అందరం కూడా మనవంతు సహాయం సపోర్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఆఖరిగా వచ్చి నా ఛానల్ ఏఆర్ స్టూడియోస్ అండి. అంటే డివోషనల్ ఛానల్. అన్ని టెంపుల్స్ నేను ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న అన్ని టెంపుల్స్ చేశాను. అలాగే ఎక్కడ ఏ టెంపుల్ ఉన్నా సరే వెళ్ళి చేస్తానండి. సో నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన చెక్లం రమణయ్య గారికి అలాగే కార్యవర్గ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్.